ఇంకా ఏమిటమ్మా బయలుదేరలేదు? బయలుదేరండి. పద బావా వెళ్దాం. నువ్వెక్కడికి? ఎక్కడికంటావేంటి బావా? నీతో పాటు షాపింగ్కి. నేనే సెలెక్ట్ చేసి తీసుకొస్తా. తెస్తావా? ఓకే, మరి నా టేస్ట్కి తగ్గట్టు తీసుకురావాలి కదా. నాకు తెలుసుగా. అవునా? సరే, అయితే నాకు ఏ రంగు ఇష్టమో చెప్పు. ఏముంది, లేడీస్ టేస్ట్ ఎప్పుడు పింకేగా. కాదు, గులాబీ. పింక్ అయినా ఓకే. అయినా నేనొస్తే నీకు ఇబ్బంది ఏంటి? ఇబ్బంది ఇబ్బందే. నాకు నచ్చదు, రావద్దు. సరే, నువ్వే వెళ్ళు. వెళ్ళండి అనడం కాదు, వద్దు అన్నానని అమ్మా నాన్నకి చెప్పొద్దు. మరి ఏం చెప్పాలి? ఏమైనా చెప్పుకో, కానీ నాకు అయిష్టం అని మాత్రం చెప్పుకో. ఏమిట్రా గుసగుసలాడుతున్నారు? ఏం లేదు మావయ్య. బావా నువ్వు వెళ్ళరా. అదేంటి వెళ్ళండి అంటున్నావు? నువ్వెళ్ళకపోతే నీ చీర ఎవరు సెలెక్ట్ చేస్తారు? నా ఇష్టమే బావిష్టం, ఆయన ఇష్టమే నా ఇష్టం. బావకి నచ్చితే నాకు నచ్చినట్టేగా. అందుకే ఆయన తీసుకురమ్మన్నాను. నువ్వు తెమ్మన్నావు, వాడు తెస్తాడు. కానీ అసలు నువ్వు వాడు కలిసి ఎందుకు వెళ్ళట్లేదమ్మా? బావ వద్దన్నాడు. ఏంటి వద్దన్నాడా? అత్తయ్య, బావ పద్మావతి అంటే అస్సలు ఇష్టపడట్లేదు. ఎరా? అదేం లేదు నాన్నగారు. లేకపోతే పద్మావతి వద్దని ఎందుకన్నావు? అయ్యో మావయ్య గారు, వద్దన్నాడు అంటే ఇష్టం లేక కాదు మావయ్య. తారాఫలం చంద్రఫలాల మధ్య ఉండాల్సిన మిత్రతార లేదంట. అబ్బా, ఇప్పుడు నేను అవుటు. ఓహో, శత్రుతార తొంగి చూస్తుందంట. నాకేమో తూర్పు ప్రయాణం శుభమని ఉంటే బావకేమో పడమటి ప్రయాణం శుభమని ఉందంట. తూర్పు పడమరలుగా ఉన్నప్పుడు ప్రయాణం ప్రమాదమని నువ్వింటి దగ్గరే ఉండు, నేనే తెస్తాను అంటున్నాడు. తూర్పు పడమరలు బాగలేకపోతే కనీసం ఉత్తర వైపున వెళ్ళొచ్చు కదమ్మా. యోగమే బాగోలేదంటుంటే ఉత్తరం దక్షిణం అంటారేంటి నాన్నగారు? యోగం బాగోలేదు, ఎలా వెళ్తాం? ఈ యోగాల మాయలు నీకెప్పటి నుంచి మొదలైందిరా? మాయరోగం ఏమిటి? మాయరోగం తిది వారం నక్షత్రం ఫాలో అవడం తప్ప? చూడరా, ఫాలో అయితే తప్పులేదు, చేదస్తం ముదిరితేనే తప్పు. తారలు లేవు, చంద్రబలాలు లేవు. పద్మావతిని తీసుకెళ్ళు. చెప్తున్నాను కదా. తీసుకువెళ్ళరా? ఆడవాళ్ల షాపింగ్ ఆడవాళ్లు చేస్తేనే బాగుంటుంది. మీరింకా ఆ కాలంలోనే ఉన్నారు. ఇప్పుడున్న ఆడవాళ్ళ కోసమే షాపింగ్ కాంప్లెక్స్లో వెలిసాయి. వాళ్ళకన్నా మనమే నయం. చేసే ప్రతి పనికి వీడు చేయలేడు చేయలేడు అంటుంటే ఇలాగే ఉంటుంది. ఏమిట్రా అన్నావు?
ఏం లేదు నాన్నగారు. రా పద్మావతి. అత్తయ్య వెళ్ళొస్తాను, మాయగారు వెళ్ళొస్తా. జాగ్రత్త పద్మావతి. అసలే ఈరోజు తారాఫలాలు చంద్రఫలాలు అంటున్నాడు. నగలు జాగ్రత్త, అసలే బంగారం దగదగలాడిపోతుంది. అలాగే అత్తయ్య గారు, వెళ్ళొస్తా. వెళ్దామా బావా? ఓహో, షాపింగ్కి వెళ్తున్నారా? షాపింగ్ చెప్తా. ఇంటికి వచ్చేసరికి నీ మీద దండయాత్ర ఏర్పాటు చేస్తాను, చూడవే. చెప్పండి మేడం. ఏయ్, అర్జెంటుగా మీరు దొంగతనం చేయాలి. మేడం, మేము రౌడీలమే కానీ దొంగలం కాదు. కాల్ తీయమంటారా? కాల్ తీస్తాం. తల తీయమంటే తల తీస్తాం. కిడ్నాప్ చేయమంటే కిడ్నాప్ చేస్తాం. అంతేగాని కన్నాలు వేయడం, పర్సులు ఎత్తుకెళ్లడం మా వల్ల కాదు. అలాంటి ప్రెస్టీజ్ తక్కువ పనులు మేము చెయ్యం. ఎక్స్ట్రా వాగుడు మానేసి ముందు నేను చెప్పేది వినండి. దొంగతనం అంటే దొంగతనం కాదు, దారి కాయటం, అడ్డగించటం. దొంగల్లా బెదిరించి 4 తన్ని నగలెత్తుకుని రావటం. మీ లెవెల్కి ఇదేం తక్కువ పని కాదు. మంచి రేట్ ఇస్తా, మీ కష్టం గుర్తిస్తా. అర్థమైందా? అర్థమైంది. చెప్పండి మేడం. వాళ్ళు ఏ ఏరియాలో ఉన్నారు మేడం? మీకు కార్ నెంబర్ పంపిస్తాను, ఎక్కడి నుంచి వచ్చేది డీటెయిల్స్ పంపిస్తాను. కాపు కాయండి, అవసరమైతే కాలో చెయ్యో విరిచేయండి. జనాలకి దొరకకుండా జాగ్రత్త పడండి. నెంబర్ పంపిండి మేడం, మిగతా విషయాలు మాకు వదిలేయండి. ఎలాంటి పరిస్థితుల్లోనూ నా పేరు బయటికి రాకూడదు. ప్రాణాలైనా ఇస్తాం, కానీ మీ పేరు బయటికి రానివ్వం. ఓకే. వంశపారంపర్య నగలు ఆవిడ వెయ్యటం, నువ్వు సింగారించుకుని వెళ్ళటం. చెబుతా నీ సంగతి. నగలు గాయాబ్, నల్లపూసల ఫంక్షన్ ఫెయిల్. వీళ్ళు చెప్పింది చెప్పినట్టు చేస్తారో లేదో, ఫ్రెష్ అప్ అయి ఫాలో అవ్వడం బెటర్. చూడు, సరిగ్గా 24 గంటల్లో రిజల్ట్ వస్తుంది, చూసుకో. 24 గంటల్లో రిజల్ట్ వస్తుంది చూడు అని నువ్వంటే ఏదో అనుకున్నానే. ప్లాన్ చేస్తున్నావన్నమాట. నువ్వు ఫోన్లో ఎవరితో ఏదో చెప్పావు. పద్దుకి ఏదో ప్రాబ్లం చేయబోతున్నావన్నమాట. ప్రాబ్లం అవ్వాలంటే నువ్వు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళాలి కదా. చెప్తా నీ పని. హలో, ఏంటి ఎక్కడికో బయలుదేరినట్టున్నావు? అవును, నీకెవరు చెప్పారు? నీ చేతిలో ఉన్న టవల్ చెప్పిందిలే. నువ్వు ఒకసారి బురదలో పడిపోయావు కదూ? అవును, నీకెవరు చెప్పారు? నీ ఒంటి మీద ఉన్న కలర్ చెప్తుందిలే. ఏయ్, కలరా? కలరే చెప్పుద్దే. మరి టవల్ ఇలా చెప్పుద్దే. నాతో కామెడీలు చేయకు. ఏంటి దామిని, ఏంటి గొడవ? ఏమీ లేదత్తయ్యా. దామిని తిరుపతికి వెళ్ళి గుండు చేయించుకుంటాను, తోడుగా వస్తావా అని అంటుంది అత్తయ్యా. ఏమ్మా దామిని, నిజమా? నువ్వు గుండు చేయించుకుంటావా? అది కాదత్తయ్యా. అయ్యో దామిని, మొహమాట పడుకు, చెప్పు. మావయ్య గారి ఆరోగ్యం కుదుటపడి తిరిగి మామూలు మనిషి అయితే తిరుపతికి వెళ్ళి గుండు చేయించుకుంటాను అని నాతో నువ్వు చెప్పావు కదా, చెప్పు. అమ్మ పొట్టిదానా, ఏం విరికించావే నన్ను. చెప్తాను నీ సంగతి. నిజమే అత్తయ్యా, కాకపోతే నేను మొక్కుకున్నది నేను గుండు కొట్టించుకుంటానని కాదు, త్రిపురకి గుండు కొట్టిస్తా అని. నన్ను ఏం ఇరికించావే?
టికెట్స్ బుక్ చేస్తాను, వెళ్దామా త్రిపుర? ఏంటి టికెట్ అంటున్నారు? ఎక్కడికి ప్రయాణం అమ్మా? ఏమీ లేదండి, మీ ఆరోగ్యం బాగుపడితే వీళ్ళు తిరుపతికి వెళ్లి గుండు కొట్టించుకుంటామని మొక్కుకున్నారంట. అయ్యో, నా గురించి మీరు గుండు గీయించుకోవడం ఏంటమ్మా? పెళ్లి కావలసిన పిల్లలు అలా గుండుతో తిరిగితే బాగుండదు. మీ బదులు మేమే గీయించుకుంటాంలే అమ్మా. అనవసరమైన సొల్లంతా మాట్లాడి నా టైం అంతా వేస్ట్ చేస్తున్నావు కదే. మరి ఇంతసేపు గుండు స్టోరీ చెప్పింది నిన్ను ఆపడానికేనే. థ్యాంక్స్ అంకుల్, చాలా థ్యాంక్స్. నేను అర్జెంటుగా ఒక ఫ్రెండ్ని కలవాలి, వస్తాను. ఆండాళ్ళు, నాకు కొంచెం మంచినీళ్ళు తెచ్చిపెట్టు. నీ అంతట నువ్వే వెళ్ళి బాత్రూంలో ఇరుక్కున్నావే, ఇక బయటికి ఎలా వస్తావో నేను చూస్తానుగా. ఏమిటా పాట? అయినా బాగుంది కదా బావా అని సిగ్గు లేకుండా అడుగుతున్నావు. మనం భార్యాభర్తలం కదా బావా, మన మధ్య సిగ్గు బిడియమేంటి? మన మధ్య దేనికి ఛాన్స్ లేదు, ప్రేమ లేదు. నువ్వు సిగ్గు గురించి మాట్లాడుతున్నావు. పాట మార్చు. నేను మార్చును. చూసావా బావా, మనం ఇక్కడ ఇద్దరమే ఉన్నామని ఎఫ్ఎంకి కూడా తెలిసింది. అందుకే నువ్వు స్టేషన్ మార్చినా సిచ్యువేషన్కి తగ్గట్టు మళ్ళీ రొమాంటిక్ సాంగే వస్తుంది. నీ మొహం వస్తుంది. చూడు బావా, నువ్వు ఎన్ని స్టేషన్లు మార్చినా సిచ్యువేషన్ సాంగ్ మాత్రం మారదు. ఈ వాతావరణం, ఈ ఏకాంతం మనల్ని ప్రేమించుకోమంటుంది. అంతగా ఆశపడకు, నీకు నాకు పడదు. కాస్త తగ్గించుకో. ఇప్పుడు బయటికి రావే, ఎలా వస్తావో చూస్తా. చెప్తాను పని. మావయ్య, నాకు అర్జెంటుగా సంగీతం నేర్పించవా? అలాగేనమ్మా. మంచి రోజు చూసి మొదలు పెడదాం, సరేనా? లేదు 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 లేదు, నాకు ఈ రోజే ఇప్పుడే ఇక్కడే నువ్వు నేర్పించాలి. నేను ఉషా ఊతప్పం, గీతా సింగేశ్వర్ లాగా అద్భుతంగా పాడాలి. ఆపు. వాళ్ళు ఉషా ఊతప్పం, గీతా సింగేష్కర్ కాదమ్మా. ఉషా ఊతప్, లతా మంగేష్కర్ గారు చాలా మంచి సింగర్స్. అబ్బా అదేలే మావయ్య, అచ్చు ఆవిళ్ళానే పాడాలి. నువ్వు వాళ్ళలా గొప్పగా పాడాలంటే ఇప్పటికిప్పుడంటే కుదరదమ్మా. ఎందుకు కుదరదు మావయ్య? నాకు పాడడం రాదనుకుంటున్నారా? పాడే టాలెంట్ లేదనుకుంటున్నారా? అది కాదు త్రిపుర సుందరి. కళాకారుల్ని తక్కువ అంచనా వేసి తొక్కేస్తున్నారు ఇక్కడ. ఇక నా టాలెంట్ చూపించాల్సిందే. అదేమిటే, టాలెంట్ చూపిస్తానని చెప్పి బాత్రూమ్ వైపు వెళ్తావేంటి? నా టాలెంట్ అంతా దాని మీదే ఆధారపడి ఉంది. వీలైతే ఆనందించండి, కుదిరితే తరించండి. ఫైనల్ గా నన్ను గొప్ప గాయనిగా గుర్తించండి. బ్లెస్ మీ మావయ్య అండ్ అత్తయ్య.
ఎవరైనా ఉన్నారా? డోర్ తీయండి. డోర్ తీయండి. త్రిపుర సుందరి, ఎలా ఉంది నా పాట? నా పెళ్ళం ఏ జన్మలో పుణ్యం చేసుకుందో ఇంకా నేను బతికే ఉన్నాను. లేకపోతే నీ అరుపులకి గుండాగి చచ్చేవాణ్ణి. ఏమిటే ఏమిటా పాట? చెవుల్లో రక్తాలు వచ్చేలాగా. ఇంకొకసారి పాడేవనుకో నిన్ను చంపి నేను చస్తాను తెలుసా? ఎవరైనా ఉన్నారా? డోర్ తీయండి. హలో, ఎవరైనా ఉన్నారా? అదిగో ఆ దామిని తలుపు కొడుతుంది, వెళ్ళి చూడు. అలాగే. ఏయ్, ఎవరే డోర్ వేసింది? నేనేసాను. నాకేం తెలుసు? అయినా నీకిప్పుడు ఈ డీటెయిల్స్ అన్ని కావాలా, లేకపోతే మొహం కడుక్కోవడానికి నీళ్లు కావాలా? వాటర్ కావాలి. అవును, నాకు వాటర్ కావాలని నీకెలా తెలుసు? ఇదిగో, నీళ్లుంటే మొహాన సబ్బు నురుగు ఎలా ఉంటుందే జఫా మొహం దానా. నన్ను నన్ను నిన్నే నీళ్ళేస్తాను, ముందెళ్ళి మొహం కడుక్కో. అంటే నీళ్లు నువ్వే ఆపావా? నేను ఆపితే నేనెందుకు చెప్తానే? ఆ మాత్రం లాజిక్ అర్థం కాదు. నీళ్లు అయిపోయి ఉంటాయి, వాటరేసి వస్తాను, వెళ్ళు. చోళ్ళకి చస్తున్నావా మొహాన్ని? అబ్బా, పాపం ఏడుస్తుందిలే. రా, కారు వచ్చిందా? వస్తుంది, అదే కారు. కారు దగ్గరకు రాగానే నువ్వు వెళ్ళి కారు ముందు పడిపో, మిగతాది నేను చూసుకుంటాను. రేయ్, బుద్ధుందారా నీకు? కారు కళ్ళు మూసుకొని వెళ్తావా? వాడే కావాలని ఎదురొచ్చాడయ్యా. ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు? ఏయ్. నిన్ను ఓ, ఓ. బావా, ఏయ్. ఏయ్. బావా, హ్మ్. ఏయ్. 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 తీ బంగారం, తీ బంగారం, తీ బావా, మర్యాదగా బంగారం తీ. బావా,
తీస్తావా లేదా తీ బంగారం తీ బావా తీ తీ బావా బావా నీకేం కాలేదు కదా బావా లే బావా కొట్టుండ్రా పట్టుకుండ్రా దాన్ని బాబుని కొడతారా వీళ్ళు పేరుకే రౌడీలు ఒక ఆడదాని చేతిలో తన్నులు తింటున్నారు సిగ్గులేని ఎదవలు చూడు బావా బావా లే బావా లే